ఫిబ్రవరి 14న రిలీజ్ వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది చావా సినిమా. మరాఠా యోధుడు సంభాజీ మహారాజ్ చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 500 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. విక్కీ కౌశల్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాగా నిలిచిపోయింది. ఆడియన్స్ నుంచి వస్తున్న అద్భుత రెస్పాన్స్ తో మూవీ సక్సెస్ఫుల్ గా బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. అయితే శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ మహారాజ్ జీవిత కథాంశంతో వచ్చిన సినిమా కావడంతో ఇండియన్ ఆడియన్స్ లో ఒక రకంగా పూనకాలు తెచ్చిందని చెప్పవచ్చు. మరాఠా హిస్టరీ మీద ఆసక్తి ఉన్న చాలా మంది ఈ సినిమాని ఇప్పటికే చూసేశారు. తెలుగులో లేకపోవడంతో చూడలేకపోతున్నామని సోషల్ మీడియాలో చావా ఫ్యాన్స్ వాపోతున్నారు. ఆడియన్స్ ఇంట్రెస్ట్ ను గమనించి సినిమాకు ఉన్న క్రేజ్, కలెక్షన్ ను దృష్టిలో ఉంచుకొని తెలుగులో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. వాస్తవానికి సినిమాను తెలుగులో ఓటీటీలో రిలీజ్ చేద్దామనుకున్నారట. కానీ బాక్సాఫీస్ వద్ద రోజు రోజుకు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ మూవీని తెలుగులో డైరెక్ట్ గా థియేటర్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి 7న తెలుగు వర్షన్ థియేటర్ లో రిలీజ్ చేయనున్నట్లు గీతా ఆర్ట్స్ ప్రకటించింది. ఆ వారంలో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో తెలుగు బాక్సాఫీస్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.